హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గుడ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి 2Bలో. ఇక్కడ ఏంటంటే మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటి, ఫస్ట్ యూనిట్ నుంచి కొన్ని టాపిక్స్, సెకండ్ యూనిట్ కొన్ని టాపిక్స్ చదివేసి ఆ టాపిక్స్ కవర్ అయిపోయాయి కదా, సో ఎగ్జామ్లో వచ్చేస్తాయి కదా అనుకుంటారు. కాకపోతే అక్కడ చూస్తే ఎగ్జామ్లో వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ మీరు చదివిన క్వశ్చన్స్ అక్కడ రావు, దానికి రివర్స్లో వస్తాయి, మార్క్స్ కాస్త రావు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు చదవండి, కంపల్సరీ మీకు 50+ మార్క్స్ వస్తాయి. ఎలానో చెప్తాను చూడండి. మనకి ఇక్కడ జోమెట్రీ, క్యాలిక్యులస్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 యూనిట్స్లో క్యాలిక్యులస్ అనే టాపిక్, ఇంటిగ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో నేను ఈ టాపిక్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, అసలు చదవద్దు అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ యూనిట్ అంటే ఓన్లీ జోమెట్రిక్ టాపిక్ మాత్రమే చదవాలనుకుంటున్నా, అది కూడా పర్ఫెక్ట్గా చదవాలనుకుంటున్నా. సో ఈ ఒక్క యూనిట్ కవర్ చేస్తే నేను పాస్ అవుతానా లేదా అనేది మీకు చెప్తాను. సెకండ్ యూనిట్ వచ్చేసి మొత్తం ఇంటిగ్రేషన్స్, ఫస్ట్ యూనిట్ వచ్చేసి పారాబోలా, హైపర్బోలా, రేడియస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసి ఏంటి ఫస్ట్ యూనిట్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి సర్కిల్, ఇది కూడా ఫస్ట్ యూనిట్, ఇది కూడా ఫస్ట్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్. అంటే టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు 2 యూనిట్స్ ఉంటే 50% ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ ఉండి 50% ఆఫ్ క్వశ్చన్స్ సెకండ్ యూనిట్ నుంచి ఇస్తారనమాట. అంటే వాళ్ళ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఒక్క యూనిట్ చదివినా పర్ఫెక్ట్గా చదువుతారు కాబట్టి, అంటే పాస్ అయి బయటపడాలి అనేసి మైండ్ సెట్తోనే వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారనమాట. సో మనకు 5 అంటే 5 × 2 = 10 వచ్చినాయా. 10 మార్క్స్ పక్కన పెడదాం. అంటే నేను ఒకటో యూనిట్ నుంచి మైండ్ సెట్లో పెట్టుకొని చెప్తున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది చూసుకుంటే ఇది కూడా ఫస్ట్ యూనిట్, అండ్ ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్, ఇది కూడా ఫస్ట్ యూనిట్, అండ్ ఇది కూడా ఫస్ట్ యూనిట్. అండ్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది హైపర్బోలా, ఇది కూడా ఫస్ట్ యూనిట్. 1 2 3 4 5 క్వశ్చన్స్ అనమాట. 5 × 4 = 20. అంటే ఇక్కడనే నాకు 30 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3, ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్కి సంబంధించినవి. ఎన్ని క్వశ్చన్ ఒక్కొక్కటి 3 కదా, 3 × 7 21, ఎంత 51 మార్క్స్ వచ్చినాయా. మీకు నార్మల్గా ఇంటిగ్రేషన్స్ ఐడియా ఉంటాయి కాబట్టి మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్లలో కానీ 4 మార్క్స్ క్వశ్చన్లో కానీ మీరు ఏమైనా వదిలేస్తే లైట్గా టచ్ చేయండి, అంటే ఫార్ములాస్ కానీ దానికి సంబంధించిన డెఫినేషన్స్ కానీ అలా రాసి వదిలిపెట్టండి. 1 or 2 మార్క్స్ పడుతూనే ఉంటాయి. సో కంపల్సరీ మీ 51+ మార్క్స్ వస్తే కంపల్సరీ వస్తాయి అనమాట. లేదు ఇంకా మాకు డౌట్ ఉంది, వేరే క్వశ్చన్ పేపర్ కూడా చూద్దామంటే చూద్దాం. ఇక్కడ చూడండి సెకండ్ మే 2023 క్వశ్చన్ పేపర్ ఇది కూడా ఫస్ట్ యూనిట్, అండ్ ఇది ఫస్ట్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్, హైపర్బోలా పారాబోలా ఇది ఫస్ట్ యూనిట్, అండ్ ఇది కూడా హైపర్బోలా వచ్చేసి ఇది కూడా ఫస్ట్ యూనిట్. అండ్ టోటల్గా 5 క్వశ్చన్స్, 5 × 10 వస్తుంది మనకి. నెక్స్ట్ సేమ్ సెకండ్ 2B చూసుకుంటే ఇది కూడా ఫస్ట్ యూనిట్, సర్కిల్ వచ్చేసి ఇది ఫస్ట్ యూనిట్, అండ్ రిఫర్ కార్గేట్స్ ఇది కూడా ఫస్ట్ యూనిట్. అంటే ఇది ఫస్ట్ యూనిట్ 1 2 3 4 క్వశ్చన్స్, అండ్ ఇది కూడా ఫస్ట్ యూనిట్ అంటే 5 క్వశ్చన్స్ సేమ్. మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్ చదివితే ఇక్కడనే 4 మార్క్స్లోనే 5 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి అనమాట. ఓకేనా. అండ్ ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకేనా. అంటే 3 × 7 = 21 ఇలానే. ఓకే, డౌట్ క్లారిఫై అయింది కదా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఆల్ ద బెస్ట్. బై ఫ్రెండ్స్.